Hello students, welcome to my channel No Maths to S Maths. సో లాస్ట్ వీడియోలో మనం రియల్ నెంబర్స్లో ఉండే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, సమ్స్, ఎంసీక్యూస్ గురించిన ఎక్స్ప్లెనేషన్ చూసాం కదా. ఆ వీడియో లింక్ కూడా సబ్స్క్రిప్షన్లో ఇచ్చాను. అయితే ఈ వీడియోలో మనం సిబిఎస్ఈ 10th క్లాస్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ చాప్టర్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఈ ఛానల్లో 6th to 10th క్లాస్లో ఉండే మ్యాథ్స్ కాన్సెప్ట్స్, సమ్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కమింగ్ టు ద టాపిక్, అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి? అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి అంటే, ఇట్ ఈస్ అ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ సచ్ దట్ ద డిఫరెన్స్ ఈస్ కాన్స్టెంట్. అంటే మీనింగ్ ఏంటంటే, ఈ అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది ఈ నెంబర్స్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ ఫాలో అవుతున్నాయి అని చెప్పాలి అంటే ఏమంటున్నారు అంటే, అక్కడ కొన్ని నెంబర్స్ ఉండాలి. ఆ నెంబర్స్ మధ్యలో ఉండే డిఫరెన్స్ ఎప్పుడు కూడా ఒకటే మెయింటైన్ అవుతూ ఉండాలి. డిఫరెన్స్ ఈజ్ కాన్స్టెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి, 2, 4, 6, 8 ఉంది. 2 నుంచి 4కి రావాలంటే 2 యాడ్ చేయాలి. 4 నుంచి 6కి వెళ్ళాలంటే 2 యాడ్ చేయాలి. 6 నుంచి 8కి వెళ్ళాలన్నా కూడా 2 యాడ్ చేయాలి. అంటే ఇది ఒక సీక్వెన్స్ ఫాలో అవుతుంది, సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఇవి. వీటి మధ్యలో ఉండే గ్యాప్ సేమ్ మెయింటైన్ అవుతుంది. అయితే ఈ గ్యాప్ ఏదైతే మెయింటైన్ అవుతుందో ఇక్కడ మనం 2 యాడ్ చేస్తుంటే వస్తుంది. ఒక్కొక్కసారి సబ్ట్రాక్ట్ చేస్తే కూడా రావచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 100, 90, 80, 70 అంటే 100 నుంచి 90కి రావాలంటే 10 సబ్ట్రాక్ట్ చేయాలి. 90 నుంచి 80కి రావాలంటే మళ్ళీ 10 సబ్ట్రాక్ట్ చేయాలి. 80 to 70 రావాలంటే మళ్ళీ 10 సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే ఈ సీక్వెన్స్లో ఉండే ఈ నెంబర్స్ అన్నిటిలోకి నెక్స్ట్ నెంబర్ కావాలంటే నాకు మళ్ళీ 10 సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే ఎప్పుడు 10 సబ్ట్రాక్ట్ చేస్తూ వెళ్తున్నాను ఈ నెంబర్స్ మధ్య నేను. సో ఇలా ఉండే వాటిని అంటే ఎయిదర్ ఎడిషన్ కానీ లేదు సబ్ట్రాక్ట్ చేయడం ద్వారా కానీ ఆ సిరీస్లో ఏదైతే నెంబర్స్ ఉన్నాయో వాటి నెక్స్ట్ నెంబర్స్ వస్తూ ఉంటే అప్పుడే వాటిని ఆ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ని ఏపీలో ఉన్నాయి, అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి అని అంటాం. అదే ఒకవేళ సపోజ్ ఇలా ఉందనుకోండి, 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16 ఉందనుకోండి. ఇప్పుడు చూడండి, 2కి 2తో మల్టిప్లై చేస్తే 4 వస్తుంది. 4ని మళ్ళీ 2తో మల్టిప్లై చేస్తే వస్తుంది. 8ని మళ్ళీ 2తో మల్టిప్లై చేస్తే 16 వస్తుంది. కానీ యాడ్ చేస్తుంటే రావటం లేదు మనకి. ఇక్కడ చూడండి, 2కి 4కి గ్యాప్ ఎంత? 2. 4కి 8కి గ్యాప్ ఎంత? 4. మళ్ళీ 8కి 16కి గ్యాప్ ఎంత? 8. అంటే ఇక్కడ సేమ్ నెంబర్ని యాడ్ చేస్తుంటే మనకి ముందు నెంబర్ రావటం లేదు. ముందు నెంబర్ రావాలంటే మనకి అంతకు ముందున్న నెంబర్కి 2 పెట్టి మల్టిప్లై చేస్తే వస్తుంది. సో ఇది ఏపీ కాదు. ఏపీ అంటే ఎవరు? ఓన్లీ మనకి ఏదైతే ఫస్ట్ ఒక నెంబర్ ఉందో ఆ నెంబర్కి ఒక నెంబర్ని యాడ్ చేస్తేనైనా నెక్స్ట్ నెంబర్ రావాలి, లేదు సబ్ట్రాక్ట్ చేస్తేనైనా రావాలి. ఏ నెంబర్ని అయితే యాడ్ చేస్తున్నామో అదే మొత్తం ఆ సిరీస్ మొత్తం ఆ సీక్వెన్స్లో ఉండే అన్ని నెంబర్స్కి ఎప్పుడు అదే నెంబర్ని మనం యాడ్ చేసి కానీ సబ్ట్రాక్ట్ చేసి కానీ ఉండాలి. సో క్లియర్, దిస్ ఈజ్ అబౌట్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్. ఏపీ అంటే ఏంటి అని. నెక్స్ట్ చూడండి, ఏదైతే మనకి ఒకే నెంబర్ని యాడ్ చేయాలి, ఒకే నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి అంటున్నాం కదా, ఆ నెంబర్ దాన్నే ఏమని పిలుస్తారు అంటే కామన్ డిఫరెన్స్. దాని పేరే ఏంటి? కామన్ డిఫరెన్స్. సో కామన్ డిఫరెన్స్ని మనం డీతో దాన్ని రిప్రజెంట్ చేస్తాం. డి అంటే ఏంటి? డి అంటే మీనింగ్ ఏంటి? ఏదైతే మనకి సీక్వెన్స్లో ఏపీలో ఉండే సీక్వెన్స్లో ఉండే నెంబర్స్ ఉన్నాయో వాటి మధ్య ఉండే ఆ కాన్స్టెంట్ గ్యాప్ ఉంది కదా, దాన్ని మనం కామన్ డిఫరెన్స్ అంటాం. అయితే ఏపీలో ఉండే ఈ నెంబర్స్ ఉన్నాయి చూడండి, 2, 4, 6, 8 వీటిని ఏమంటారు అంటే టర్మ్స్ అంటారు. అంటే 2ని ఫస్ట్ టర్మ్ అని, 4ని సెకండ్ టర్మ్ అని, 6ని థర్డ్ టర్మ్ అని ఇలా అంటాం. సో మనకి గ్యాప్ తెలియాలంటే ఏం చేస్తున్నాం చూడండి, 4లో నుంచి 2 తీసేస్తే 2, 6లో నుంచి 4 తీసేస్తే 2, 8లో నుంచి 6 తీసేస్తే 2. అంటే ఏంటి? A2లో నుంచి A1, లేదు A3లో నుంచి A2, లేదు A4లో నుంచి A3. ఓకే, సో ఆ గ్యాప్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఫార్ములా ఏమైంది మనకి కామన్ డిఫరెన్స్కి? ఎయిదర్ A2 - A1, లేదు A3 - A2, లేదు A4 - A3. ఏది తీసుకున్నా ఒకటే వస్తుంది. ఎందుకు? మొత్తం సీక్వెన్స్లో ఉండే నెంబర్స్ అన్నిటి మధ్యలోనూ మనం అదే గ్యాప్ మెయింటైన్ చేస్తాం కాబట్టి మీరు A2 - A1, A3 - A2, A4 - A3 అలా ఏ రెండింటి మధ్యలో గ్యాప్ తీసుకున్నా సేమ్ ఉంటుంది కాబట్టి దాన్నే మనం కామన్ డిఫరెన్స్ అంటాం. నెక్స్ట్ ఏంటంటే జనరల్ టర్మ్. నెక్స్ట్ ఫార్ములా ఏంటంటే మీకు జనరల్ టర్మ్. జనరల్ టర్మ్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే నేను 6, 4, 8 ఇలా తీసుకున్నా కదా,
ఇప్పుడు ఇది ఈ సీక్వెన్స్లో 2 4 6 8 అని చేశాం కదా, 2 4 6 8 10 అని ఇలా వేసుకుంటూ వెళ్తూ ఉంటే ఇది ఇంకా అలా ఇన్ఫైనట్గా ఎన్నైనా వేయచ్చు కదా, 8 2 10 12 14 16 ఇట్లా ఎన్నైనా వేయచ్చు కదా. అయితే ఇలా వేసుకుంటూ వెళ్తే 250th నెంబర్ ఏమవుతుంది అని అడిగాను అనుకోండి. 250th నెంబర్ ఏమవుతుంది అని అంటే ఇది ఇప్పుడు ఇది ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్ అంటే 250 ప్లేస్లో ఎవరు ఉంటారని అడుగుతున్నట్టు నేను. అంటే ఇవన్నీ ఇలా వేసుకుంటూ వెళ్తామా 250 అలా ఫోర్త్ ప్లేస్ ఫిఫ్త్ ప్లేస్ అనుకుంటూ, అంటే ఈ పేజీ కూడా సరిపోదు అవునా. సో అలాగా ఏ ప్లేస్లో ఎవరుంటారో తెలియడం కోసం మనం యూజ్ చేసే ఫార్ములానే nth టర్మ్ అంటారు. nth టర్మ్ అంటే ఏ ప్లేస్లో ఉన్నారు, ఏ ప్లేస్లో ఎవరుంటారో చెప్పడం అనమాట. ఓకే, సో nth టర్మ్ ఫార్ములా ఏంటి, a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇక్కడ n ఎప్పుడు కూడా ఒక న్యాచురల్ నెంబర్ అయి ఉండాలి, అంతేగాని డెసిమల్ ఉండకూడదు. ఎందుకు, n అంటే ఏంటి, మీరు ఏ ప్లేస్లో ఉన్నారు, మీరు ఉంటే ఫస్ట్ ప్లేస్లో ఉంటారు, సెకండ్ ప్లేస్లో ఉంటారు, కానీ 1.5 ప్లేస్లో ఉన్నాను, 1.5 ప్లేస్లో ఉన్నానని అన్నాం కదా. సో n ఎప్పుడు కూడా న్యాచురల్ నెంబర్ అయి ఉండాలి. దీనికే ఇంకొకరు టీఎన్ అని కూడా, అంటే nth టర్మ్ అని టీఎన్ అని కూడా అంటారు, లేదు ఎల్ లాస్ట్ టర్మ్, అంటే ఎల్ అంటే ఇక్కడ లాస్ట్ టర్మ్ అని కాదు, ఎల్తో కూడా రిప్రజెంట్ చేస్తారు. అంటే ఒక్కొక్కసారి మీకు ఇచ్చిన సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్లో లాస్ట్ వన్నే nth టర్మ్ అవుతుంది కదా. సో లాస్ట్ టర్మ్ తెలుసుకోవడానికి కూడా మనం ఈ ఫార్ములానే యూజ్ చేస్తాం, a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. సో దిస్ ఈజ్ అబౌట్ జనరల్ టర్మ్, nth టర్మ్, ఆర్ఏఎన్ ఆర్టీఎన్ ఫార్ములా, ఆర్ఎల్ ఏదైనా కానీ దాని ఫార్ములాస్ ఇది. నెక్స్ట్ వచ్చేసరికి సమ్ ఆఫ్ ది ఫస్ట్ n టర్మ్స్. నెక్స్ట్ ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ ది ఫస్ట్ n టర్మ్స్. అంటే మీనింగ్ ఏంటి అంటే మనం ఏదైతే సిరీస్లో నెంబర్స్ తీసుకున్నామో వాళ్ళందరినీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఇందాక చూసిన ఎగ్జాంపుల్లో మనం 2 4 6 8 తీసుకున్నాం, ఎన్ని ఉన్నాయి 1 2 3 4 టర్మ్స్ ఉన్నాయి. ఇంకొకటి కూడా తీసుకుంటే ఏమవుతుంది 10 అవుతుంది. సో ఎవరైనా ఈ సీక్వెన్స్లో ఉండే నెంబర్స్ అన్నిటిని యాడ్ చేసి ఇవి ఎంత వస్తాయో సమ్ చెప్పండి అంటే 2 + 4 + 6 + 8 + 10 = ఇంకో ఇవన్నీ యాడ్ చేసి 30 వచ్చింది నాకు. ఇవి ఫస్ట్ 5 టర్మ్స్ ఆఫ్ దిస్ సిరీస్, అంతే కదా. ఈ సిరీస్లో ఉండే ఫస్ట్ 5 టర్మ్స్ యాడ్ చేస్తే నాకు 30 అని తెలిసిపోయింది. నేను అలా కాకుండా ఈ సిరీస్లో వచ్చే 250 దాకా ఉండే నెంబర్స్ అన్నిటిని యాడ్ చేయండి అంటే మీరు అన్ని నెంబర్స్ వేసుకుని వాళ్ళందరినీ యాడ్ చేయాలంటే మనకి ఎంత టైం కావాలి. దానికోసం అని ఉన్న ఫార్ములా ఏంటి అంటే SN అంటారు. దీన్ని ఏంటంటే సమ్ ఆఫ్ ది n టర్మ్స్, సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్, అంటే ఆ సిరీస్లో వచ్చే ఫస్ట్ n టర్మ్స్. ఆ సిరీస్లో నుంచి ఫస్ట్ నెంబర్ నుంచి మనం ఎన్ని టర్మ్స్ కావాలనుకుంటున్నామో, ఎన్ని నెంబర్స్ దాకా యాడ్ చేయాలనుకుంటున్నామో, ఎన్నో ప్లేస్ దాకా ఉండే నెంబర్స్ అన్నిటిని యాడ్ చేయాలనుకుంటున్నామో వాళ్ళందరినీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది అనేది మనం డైరెక్ట్గా తెలియాలంటే ఏం ఫార్ములా యూజ్ చేయాలి. ఫార్ములా ఏంటి, SN = n/2 ఇంటూ 2a + n మైనస్ 1 ఇంటూ డి. ఇదైనా యూజ్ చేయొచ్చు. ఇది ఎప్పుడు యూజ్ చేయాలి, ఆ సిరీస్లో మీకు ఏదైతే ఇచ్చారో ఏపీ, అందులో లాస్ట్ టర్మ్ తెలియకపోతే ఇది వేస్తారు. ఒకవేళ ఆ సిరీస్లో ఫస్ట్ టర్ము తెలుసు, లాస్ట్ టర్ము తెలుసు, అంటే ఇప్పుడు చూడండి 2 10, ఫస్ట్ టర్మ్ 2 అని తెలుసు, లాస్ట్ టర్మ్ 10 అని తెలుసు. ఈ రెండు తెలిసి ఈ నెంబర్స్ అన్నిటినీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది అని అడిగితే అప్పుడు SN = n/2 ఇంటూ a + l వేస్తారు. వేర్ a ఈజ్ ద ఫస్ట్ టర్మ్, l ఈజ్ ద లాస్ట్ టర్మ్, n ఈజ్ మీకు ఎన్ని టర్మ్స్కి యాడ్ చేస్తున్నారు, ఎన్ని టర్మ్స్ని యాడ్ చేస్తున్నారు. 5 టర్మ్స్ యాడ్ చేస్తే ఇక్కడ 5 వేయాలి, 6 అయితే 6 అట్లా వేస్తారు. సో దిస్ ఈజ్ అబౌట్ సమ్ ఆఫ్ ది ఫస్ట్ n టర్మ్స్. ఓకే, సో ఈ 2 ఫార్ములాస్ అంటే ఇందాక చేసిన AN ఈ SN టోటల్ చాప్టర్ మొత్తం ఈ 2 ఫార్ములాస్ మీదే బేస్ అయి ఉంటుంది. అయితే మీరు కొన్ని MCQs సాల్వ్ చేయాలంటే ఇంకా కొన్ని షార్ట్ కట్స్, ఫార్ములాస్ అనడం కంటే కూడా షార్ట్ కట్స్ అని చెప్పాలి. ఆ ఫార్ములాస్ చిన్న ఫార్ములాస్ ఉన్నాయన్నమాట. ఆ షార్ట్ కట్స్ని ఎలా యూజ్ చేయాలో అవి కూడా ఒకసారి చెప్పేస్తే నెక్స్ట్ MCQs స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ చూడండి, మీరు MCQస్లో యూజ్ చేసే ఫస్ట్ ఫార్ములా ఏంటో చెప్తున్నాను. ఇఫ్ ABC ఆర్ ఇన్ AP దెన్ 2B = A + C. దీని మీనింగ్ ఏంటి అంటే ఏదైనా 3 టర్మ్స్ కనుక ఏపీలో ఉంటే ఎప్పుడు కూడా మిడిల్లో ఉండే టర్మ్ ఏదైతే ఉందో దాన్ని డబల్ చేస్తే ఎంత వస్తుందో ఫస్ట్ టర్మ్ని థర్డ్ టర్మ్ని యాడ్ చేస్తే కూడా అంతే వస్తుంది అంటున్నారు. అంటే ఎగ్జాంపుల్ చూడండి, ఇందాక మనం ఒక సీక్వెన్స్ తీసుకున్నాం, ఏది 2 4 6 ఒక సిరీస్. ఈ సిరీస్లో ఫస్ట్ మధ్యలో ఉన్నది ఎవరు 4, 2ని డబల్ చేయండి, దీన్ని ABCతో కంపేర్ చేశారు అనుకోండి, 4ని డబల్ చేస్తే మీకు ఎంత వస్తుంది 8,
6ని 2ని యాడ్ చేస్తే కూడా ఎంత వస్తుంది? 8 వస్తుంది. సో 2b ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ c. ఇది ఇంపార్టెంట్ ఒక ఫార్ములా అని అనుకోండి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ సమ్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అంటే ఎవరు? 1 2 3 4 5. ఇప్పుడు నేను ఫస్ట్ 5 నెంబర్స్ని యాడ్ చేసి సమ్ ఎంతో చెప్పండి అంటే మీరు ఏం వేస్తారు? 1 + 2 + 3 + 4 + 5. ఫస్ట్ 50 నెంబర్స్ని యాడ్ చేయండి అంటే 1 నుంచి 50 దాకా నెంబర్స్ వేసుకుని వాళ్ళందరినీ యాడ్ చేయాలి. సో ఇలా అందరినీ యాడ్ చేయాలి అంటే మనకి ఉన్న షార్ట్ కట్ ఏంటి అంటే n × n + 1/2. ఈ ఫార్ములా వేసేస్తే మనకు డైరెక్ట్గా వచ్చేస్తుంది. అంటే ఏంటి? 1 నుంచి 10 దాకా మీరు న్యాచురల్ నెంబర్స్ అన్నింటినీ యాడ్ చేయండి అన్నారు. కానీ ఫార్ములాలో మీరు ఇంపార్టెంట్ ఒక టర్మ్, ఒక వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది? సమ్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? ఫస్ట్ నుంచి. అంతేగాని నేను 3 నుంచి స్టార్ట్ చేసి 8 దాకా ఉన్న నెంబర్స్ వేసి 3 4 5 6 7 8 అన్నిటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది అంటే ఈ ఫార్ములా కాదు. ఇక్కడ ఎక్కడి నుంచి? ఫస్ట్ సమ్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటే ఫస్ట్ నుంచి, అంటే 1 నుంచి మీకు ఎన్ని కావాలో అన్ని కావాలంటే ఈ ఫార్ములా వేయాలి. సో ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు నేను 10 దాకా ఉండేది ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. ఇప్పుడు n ప్లేస్లో 10 వేస్తాను అనమాట. 10 × 11/2 వేసుకుంటే 1 నుంచి 10 దాకా ఉండే నెంబర్స్ అందరినీ యాడ్ చేస్తే ఎంత వస్తుందో తెలుస్తుంది. ఇది 1 నుంచి స్టార్ట్ అయ్యి మీకు ఎన్ని నెంబర్లు కావాలో అంత దాకా ఉండే నెంబర్స్ని యాడ్ చేయడానికే ఈ ఫార్ములా. మీరు 1తో స్టార్ట్ చేయకుండా ఎక్కడో మధ్యలో ఉండే నెంబర్తో స్టార్ట్ చేస్తే ఈ ఫార్ములా వేయడానికి లేదు. నెక్స్ట్ చూడండి. సమ్ ఆఫ్ ది ఫస్ట్ n ఆడ్ న్యాచురల్ నెంబర్స్. ఇప్పుడు కూడా ఇక్కడ చూడండి. సమ్ ఆఫ్ ది ఫస్ట్ n ఆడ్ న్యాచురల్ నెంబర్స్. ఫస్ట్ n ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఫస్ట్ ఆడ్ నెంబర్ నుంచి మళ్ళీ తర్వాత అంటే ఏంటి? ఫస్ట్ ఆడ్ నెంబర్ ఎవరు? 3 నుంచి అనమాట. అలా ఫస్ట్ ఆడ్ నెంబర్స్ 3 నుంచి 5 7 9 ఇవన్నీ కూడా ఆడ్ నెంబర్స్. ఇలాంటి ఆడ్ నెంబర్స్ని స్టార్ట్ చేసి మీకు ఎన్ని ఆడ్ నెంబర్స్ కావాలనుకుంటే అన్ని ఆడ్ నెంబర్స్ దాకా యాడ్ చేస్తే ఎంత వస్తుంది అంటే దాని ఫార్ములా ఏంటి? n². అంటే సపోజ్ ఎవరైనా సమ్ ఆఫ్ ది ఫస్ట్ 50 ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అన్నారు అనుకోండి. అంటే ఫార్ములా ఏం వేయాలన్నమాట అంటే ఫస్ట్ 3 7 9 11 ఇలాగా ఒక 50 దాకా వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. 50 రావాలన్నమాట నెంబర్స్ కౌంట్ చేస్తే. 3 ఫస్ట్ది, 5 సెకండ్, 7 థర్డ్, 9 ఫోర్త్, ఇట్లా 50 ఆడ్ న్యాచురల్ నెంబర్లు వేసుకుని వాటి అన్నిటినీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది అంటే ఏం చేయాలి? మీకు జస్ట్ n² అంటే 50² అనేసేస్తే వచ్చేస్తుంది 2500. అవన్నిటిని యాడ్ చేస్తే వచ్చే నెంబర్ అనమాట. నెక్స్ట్ చూడండి. ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, మిడిల్ టర్మ్ ఆఫ్ ది గివెన్ టర్మ్స్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ ఇక్కడ 2 4 6 8 10 ఇందాక మనం చేసాం చూడండి. 2 4 6 8 10 ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1 2 3 4 5. వీళ్ళలో మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరు? మిడిల్ టర్మ్ అంటే ఎవరు అవుతారు? ఫస్ట్ నుంచి లాస్ట్ నుంచి క్యాన్సిల్ చేద్దాం. వీళ్ళు ఇది పోయింది 1 దీంట్లో అంటే మిడిల్లో ఎవరున్నారు? 6 ఉంది. అంటే మిడిల్లో 6 వచ్చారు. అదే సపోజ్ ఇక్కడే నేను 2 4 6 8 10 11 ఇచ్చాను అనుకోండి. అంటే 1 2 3 4 5 6 ఉన్నాయి సార్ టర్మ్స్. ఇందులో మధ్యలో ఎవరు ఉన్నారంటే చూద్దాం. ఇంకో ఇక్కడ క్యాన్సిల్ చేశాను. ఇక్కడే మధ్యలోకి ఇద్దరు వచ్చారు. మధ్యలోకి ఎవరు వచ్చారు? ఇద్దరు వచ్చారు. అంటే ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1 2 3 4 5. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఆడ్ నెంబర్లో ఉంటే మనకి మిడిల్లో ఒక్కళ్ళే మిగిలారు. 1 2 3 4 5 6 నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈవెన్లో ఉంటే మనకి మిడిల్లో ఇద్దరు వచ్చారు. సో అంటే ఇఫ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఏమైతే ఉన్నాయో అవి కనుక ఆడ్ అయితే యూ విల్ గెట్ ఓన్లీ 1 టర్మ్ యాజ్ ఎ మిడిల్ టర్మ్. ఇవి కనుక ఆడ్లో ఈవెన్లో ఉంటే మీకు 2 టర్మ్స్ మిడిల్ టర్మ్స్ కింద వస్తాయి. అదే ఇక్కడ ఈ ఫార్ములాలో నేను రాసింది. ఏంటి అంటే ఇఫ్ n ఈజ్ ఆడ్ దెన్ మిడిల్ టర్మ్ ఏమవుతుంది? n + 1/2. అంటే మీకు టోటల్ 5 టర్మ్స్ ఉన్నాయి అనుకోండి. దాంట్లో మధ్యలో ఎవరు ఉంటారు అంటే 5 + 1/2 అంటే 6/2. థర్డ్ టర్మ్ మధ్యలోది అవుతుంది. ఒకవేళ n ఈజ్ ఈవెన్ అనుకోండి. సపోజ్ 6 టర్మ్స్ ఉన్నాయనుకోండి. 6 + 1/2 ఎంత అయింది? 7/2. 7/2లో హాఫ్ ఎంత అయింది? 3.5. అంటే 3.5 ప్లేస్లో ఉన్నవాళ్ళు మిడిల్. మరి మనకి n న్యాచురల్ నెంబర్ కదా. 3.5 ప్లేస్లో ఎవరున్నారంటే ఏం చెప్తాం? 3.5 ప్లేస్లో ఎవరున్నారంటే కాబట్టి అప్పుడు
థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్లో ఉన్న వాళ్ళు కూడా మీకు మిడిల్ టర్మ్స్ అవుతాయి. అది దీని మీనింగ్. నెక్స్ట్ ఏమంటున్నాడు, నెక్స్ట్ వీటి మీనింగ్స్ ఏంటో మీకు కరెక్ట్ క్లియర్గా తెలియదు, మీకు సమ్ వచ్చినప్పుడు అర్థమవుతుంది ఈ ఫార్ములా ఎందుకు చెప్పాను. చూడండి, సమ్ ఆఫ్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్కి ఎలా అయితే ఎన్ స్క్వేర్ ఫార్ములా ఉందో, ఈవెన్ న్యాచురల్ నెంబర్స్కి ఫార్ములా ఏంటంటే ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1. నెక్స్ట్ ఫార్ములా ఇఫ్ ఏఎన్ అంటే ఏంటి, nth టర్మ్ ఫార్ములా చేసాం చూడండి. ఆ సిరీస్లో 250 ప్లేస్లో ఎవరు ఉంటారు, 262 ప్లేస్లో ఎవరు ఉంటారు, ఇలా ఏ ప్లేస్లో ఎవరు ఉంటారు తెలియడానికి యూజ్ చేసేది ఏఎన్. ఏఎన్ పీ ప్లస్ క్యూఎన్ అనే ఫామ్లో ఉంటే, పీ ప్లస్ అంటే వేర్ పీ అండ్ క్యూ కాన్స్టెంట్స్ అయి ఉంటాయి, ఎన్ లాగే ఉంటే అప్పుడు దానికి డి ఈజ్ ఈక్వల్ టు క్యూ. ఆ సిరీస్కి మనకి డి ఎప్పుడు కూడా క్యూ అవుతుంది. అంటే ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ ఎన్ ఈజ్ ద డి అని చెప్తున్నాడు. అంటే ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. సపోజ్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏదో సమ్ పీ ప్లస్ 5n అని ఇచ్చారు అనుకోండి. ఈ సిరీస్లో మీకు కామన్ డిఫరెన్స్, ఇందులో ఏమి మన కామన్ డిఫరెన్స్ ఏం తెలియటం లేదు కదా, ఏం నెంబర్స్ లేవు, ఏమీ లేవు, ఆ సిరీస్లో ఉండే నెంబర్స్ ఏమి ఇవ్వలేదు. కానీ కామన్ డిఫరెన్స్ ఎవరని తెలిసిపోతారట, ఎన్ కోఎఫిషియంటే కామన్ డిఫరెన్స్ అవుతుంది అని చెప్తున్నారు. అలాగే ఎస్ఎన్లో అంటే సమ్ ఆఫ్ ది న్యాచురల్ నెంబర్స్ కనుక పిఎన్ ప్లస్ క్యూఎన్ స్క్వేర్ ఫామ్లో ఉంటే అప్పుడు డి ఏమవుతుందంటేట ట్వైస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎన్ స్క్వేర్. ఎన్ స్క్వేర్కి ఏదైతే కోఎఫిషియంట్ ఉందో దాన్ని డబల్ చేస్తే దాని డి కామన్ డిఫరెన్స్ ఏంటో తెలుస్తుంది. అయితే ఇవి ఎందుకు చెప్పాను అనేది ఇప్పుడు అర్థం కాదు, కానీ నేను నెక్స్ట్ మీకు ఎంసీక్యూస్ చేయించినప్పుడు ఈ ఫార్ములా నేను ఎక్కడ అప్లై చేస్తానో దాన్ని బట్టి ఈ ఫార్ములా ఏంటో అర్థమవుతుంది. అంటే ఏంటి, సపోజ్ చూడండి, ఎస్ఎన్ ఈక్వల్ టు 5n + 6n స్క్వేర్ అని ఇచ్చారనుకోండి. ఈ సిరీస్లో అంటే ఏదో ఒక సిరీస్లో కొన్ని నెంబర్స్ని వీళ్ళు యాడ్ చేశారు. ఆ సిరీస్లో ఉండే నెంబర్స్ ఈ ఫామ్లో ఉన్నాయి, 5n + 6n స్క్వేర్లో ఉన్నాయి. ఆ సిరీస్కి ఏది కామన్ డిఫరెన్స్ అవుతుంది అంటే వెంటనే n స్క్వేర్ కోఎఫిషియంట్ 6ని డబల్ చేస్తే వచ్చేది 12. అంటే ఆ సిరీస్లో ఏదైతే నెంబర్స్ ఉంటాయో వాటి మధ్యలో 12 కామన్ డిఫరెన్స్. అంటే 12ని యాడ్ చేయడం ద్వారాను 12ని సబ్ట్రాక్ట్ చేస్తేనే మనకి ఆ సిరీస్ వస్తుంది అని చెప్పడం అనమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ దట్ ఫార్ములా. నౌ నెక్స్ట్ ఫార్ములా ఏం యూజ్ చేస్తామో చూడండి. ఇఫ్ ఆస్క్డ్ టు ఫైండ్ mth టర్మ్ ఫ్రమ్ ద లాస్ట్ ఆర్ ఫ్రమ్ ద ఎండ్. ఒక్కొక్కసారి మీకు ఇందులో సమ్స్ ఎలా వస్తాయి అంటే, ఒక సిరీస్ ఇస్తారు. ఆ సిరీస్లో లాస్ట్ నుంచి 5th ప్లేస్లో ఏ నెంబర్ ఉంటుంది చెప్పండి అంటారు. ఇప్పుడు సపోజ్ ఇందాకనే 2 4 6 8 10 చేసాం మనం. 2 4 6 8 10 చేసినప్పుడు ఆ సిరీస్లో 2 4 6 8 10 12 ఉందనుకున్నాం. ఈ సిరీస్లో లాస్ట్ నుంచి 3rd ప్లేస్లో ఎవరు ఉంటారు అంటే 12 10 8 ఉంటుందని చెప్తారు. అవునా? అలా కాకుండా ఇంకా చాలా ఎక్కువ సిరీస్, చాలా నెంబర్స్ ఇచ్చేసిన తర్వాత అలా ఎక్కడో 250 టర్మ్స్ ఉన్నాయి, అందులో లాస్ట్ నుంచి 11th ప్లేస్లో ఎవరున్నారు అంటే చెప్పలేం కదా. అప్పుడు మనం ఏం చేయాలి, అప్పుడు అలా లాస్ట్ నుంచి చెప్పండి అని అడిగితే మీరు ఈ చాప్టర్లో ఏం చేయాలి అంటే, రివర్స్ ద ఏపీ అండ్ ఫైండ్ ద nth టర్మ్ ఫ్రమ్ ద ఫస్ట్. అప్పుడు మీరు ఏం చేయాలంటున్నారు, ఏదైతే సిరీస్ ఉందో దాన్ని రివర్స్ చేసేయమంటున్నారు. ఇప్పుడు ఇలా వెళ్ళేటప్పుడు ఏం చేశాను, 2 యాడ్ చేశాను. రివర్స్ చేస్తే ఏం చేయాలి అంటే 12ని ఫస్ట్ అంటే 12 ఫస్ట్ రావాలి. 12 తర్వాత ఎవరున్నారు, 10 తర్వాత 8. అంటే ఈసారి ఏం చేస్తాను, 2ని సబ్ట్రాక్ట్ చేస్తాను. సో ఇప్పుడు ఇది నాకు కొత్తగా వచ్చిన, సపోజ్ ఇక్కడ ప్లేస్లో నేను 8 అని రాయలేదు, ఈ ప్లేస్లో ఎవరుండారని క్వశ్చన్ మార్క్ అనుకుందాం. అప్పుడు ఏం చేయాలి, దీన్ని రివర్స్ చేసేసి రివర్స్లో ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏదైతే మీకు కొత్త ఏపీ ఉందో దీంట్లో 3rd టర్మ్కి, ఇది కొత్త ఏపీ మీది, దీనికి 3rd టర్మ్కి ఏం ఫార్ములా వేయాలో వేసుకుని దాన్ని బట్టి ఇక్కడ ఉండే నెంబర్ ఎవరినో ఫైండ్ అవుట్ చేస్తారు. అది దీని మీనింగ్. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ద pth టర్మ్ ఆఫ్ an AP is Q and qth టర్మ్ is P, then nth టర్మ్ is P + Q - n. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, గుర్తుపెట్టుకోండి. MCQస్లో అడుగుతారు, లేదా సమ్స్లో కూడా మనం యూజ్ చేయొచ్చు. అంటే మీనింగ్ ఏంటో చెప్తున్నాను చూడండి. ఇఫ్ AP ఈజ్ ఈక్వల్ టు Q అండ్ AQ ఈజ్ ఈక్వల్ టు P, దెన్ AN ఈక్వల్ టు హౌ మచ్, AN ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్తున్నాడు, P + Q - n. దీని మీనింగ్ ఏంటో చెప్తున్నా చూడండి. అంటే క్వశ్చన్ ఒకవేళ ఒక సిరీస్ ఉంది, అది ఏపీలో ఉంది, దాంట్లో 25th ప్లేస్లో 6 ఉంది, 6th ప్లేస్లో 25 ఉంది. అంటే ఏంటి, A25 is 6, A6 is 25 అని ఇచ్చి
ఇది మీకు ఎప్పుడు గివెన్ ఇన్ఫర్మేషన్ ఇది మీకు ఇచ్చేసి మిమ్మల్ని ఆ సిరీస్లో ఏదో ఒక టర్మ్ అడుగుతాడు, 7th 8th వాళ్ళ ఇష్టం ఏదైనా టర్మ్ అడిగితే మీరు ఏం చేయాలట, ఈ ఏదైతే మీకు ఇంతకు ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఈ 6 25 వస్తాయో వాళ్ళిద్దరిని యాడ్ చేసేసి దాంట్లో నుంచి మిమ్మల్ని ఏ టర్మ్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారో వాళ్ళని మైనస్ చేస్తే వచ్చేదే ఆన్సర్ అవుతుంది అని చెప్తున్నారు. అంటే ఏ 7th అడిగారు, ఇక్కడ ఏ 7th చెప్పండి, అందులో 7th టర్మ్ ఏమవుతుంది అని అంటే ఏం చేయాలి, మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, A25 6 A6 25, దీన్ని రివర్స్ చేశారు. అంటే 25th ప్లేస్లో 6 ఉంది, 6th ప్లేస్లో 25 ఉంటే 7th ప్లేస్లో ఎవరు ఉంటారో ఆ సిరీస్లో అని అడిగితే 25 + 6 31, 31 - 7 24, 7th ప్లేస్లో 24 ఉంటుంది అని చెప్పాలని చెప్తున్నారు. ఇంకా లాస్ట్ 2 ఉన్నాయేమో. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ద nth టర్మ్ ఆఫ్ AP ఈజ్ 1/n అండ్ nth టర్మ్ ఈజ్ 1/n దెన్ mnth టర్మ్ ఈజ్ ఆల్వేస్ 1 అంటున్నారు. ఇందులో ఇంతకు ముందు లాంటిదే ఇది ఫార్ములా, కాకపోతే ఫ్రాక్షన్ ఫామ్లో అడిగితే అంటున్నారు. ఏంటి, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్ చూస్తే ఫార్ములా ఏం రాసానో అర్థమవుతుంది. 7th టర్మ్ ఒక సిరీస్లో 7th ప్లేస్లో ఉండే నెంబర్ 1/9, 9th ప్లేస్లో ఉండేవాళ్ళు 1/7. ఇక్కడ కూడా చూడండి, 7th ప్లేస్లో ఉండేది 1/9, 9th ప్లేస్లో ఉండేది 1/7 అని చెప్తున్నాను అని అడిగి 7 × 9 63 టర్మ్ ఏమవుతుంది ఆ సిరీస్లో అని కనుక క్వశ్చన్ అయితే మీరు దాని గురించి ఏం కష్టపడకండి, దాని ఆన్సర్ 1 అవుతుంది అని చెప్తున్నారు వాళ్ళు. ఎప్పుడు 63 టర్మ్ అడిగితేనే 1 అవుతుంది. 63 మనకి ఎలా వస్తుంది, ఈ 9 7ని మల్టిప్లై చేస్తే. అలా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మిమ్మల్ని ఈ 9 × 7 చేస్తే ఎంత వస్తుందో ఆ టర్మ్ అడిగితేనే అప్పుడు దాని వాల్యూ 1 అవుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వన్ ఏంటి అంటే, ఇఫ్ P × AP = Q × AQ దెన్ P + Qth టర్మ్ ఈజ్ 0. అంటే మీనింగ్ ఏంటో చూడండి. ఇది మీరు ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫార్ములాతో పాటుగా మీరు ఏదైతే ఎగ్జాంపుల్ చెప్తున్నానో అది కూడా మైండ్లో ఉండాలి. ఇలాంటి మోడల్లో మీకు ఎక్కడైనా MCQ కనిపించగానే మీరు ఏం ఆలోచించకుండా ఆప్షన్ పెట్టగలగాలి. ఇప్పుడు చూడండి, దీని మీనింగ్ ఏంటంటే 7 times the 7th term is equal to 11 times the 11th term. అంటే ఆ సిరీస్లో 7th ప్లేస్లో ఎవరున్నారో ఆ నెంబర్ని 7తో మల్టిప్లై చేసిన, ఆ సిరీస్లో 11th ప్లేస్లో ఎవరున్నారో వాళ్ళని 11తో మల్టిప్లై చేసిన సేమ్ వస్తున్నాయి ఆ సిరీస్లో. అయితే అలాంటి సిరీస్లో మీరు 18th ప్లేస్లో ఎవరుంటారు, ఆ సిరీస్లో 18th ప్లేస్లో ఎవరుంటారు అని కనుక క్వశ్చన్ అయితే మీరు ఏం ఆలోచించుకోకుండా దాన్ని 0 అని రాసేయండి అని చెప్తున్నారు వాళ్ళు. ఓకే, అర్థమవుతుందా? సో 18th టర్మ్ విల్ బీ ఈక్వల్ టు 0. అంటే ఇప్పుడు ఏంటి, సపోజ్ ఎవరు 8 times A ఒక సిరీస్లో 8 times A9 ఈజ్ ఈక్వల్ టు 11 times A11 అని ఇచ్చారు అనుకోండి. అంటే ఏంటి, ఆ సిరీస్లో 9th ప్లేస్లో ఉండే వాళ్ళని 8తో మల్టిప్లై చేసిన, ఆ సిరీస్లో 11th ప్లేస్లో ఉండే వాళ్ళని 11తో మల్టిప్లై చేసిన సేమ్ వస్తుంది. అయితే మీరు ఆ సిరీస్లో 19th టర్మ్ ఏమవుతుంది అని అడిగారు అనుకోండి. ఈ రెండు కాదు యాడ్ చేయాల్సింది, 7 + 11ని కాదు, గుర్తుపెట్టుకోండి. 7 11 ఈ ఇంటూ అని చెప్తున్నారు కదా, 11 టైమ్స్ అని ఎవరిని అంటున్నామో వాళ్ళిద్దరిని యాడ్ చేస్తే వచ్చే నెంబర్ ఏదైతే ఉందో ఆ టర్మ్ అడిగితే మీరు ఇంకేం చూసుకోలేకుండా దాని నెంబర్ 0 అని వేయాలని రాయండి అని చెప్తున్నారు. ఓకే, దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండ్ యూ కెన్ సే దెమ్ యాజ్ ఫార్ములాస్ ఆల్సో. ఇవి మీరు ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములాస్ అండ్ కాన్సెప్ట్స్. దీని మీద బేస్ అయ్యి మనం MCQs సమ్స్ చేస్తాము. ఇది నేను మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో ఇంపార్టెంట్ MCQs ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ మిస్ దట్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.